హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం స్టాంప్ స్టైల్‌లో లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. పిక్సెల్ ల్యాబ్ నుంచి. సో, స్టాంప్ స్టైల్‌లో ఉంటే మన ఛానల్ క్లిక్ చేయడానికి వ్యూవర్స్ ఇంట్రెస్టింగ్ చూపిస్తాయన్నమాట. కొంచెం అట్రాక్టివ్‌గా అయితే ఉంటుంది. సో, ఫస్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. సో, 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్ క్లిక్ చేసి మీరు ఇమేజ్ సైజ్ అయితే క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయితే మీకు పర్ఫెక్ట్‌గా సైజ్ అనేది తెలుస్తుంది. సో, టెక్స్ట్ అయితే డిలీట్ చేసేయండి. ఇప్పుడు కింద కనిపిస్తున్నాయి కదా! 5 ఆప్షన్స్. అందులో ఫోర్త్ ఆప్షన్‌కి అయితే వెళ్ళి కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ మీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే రెడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. రెడ్ అయితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి సో, రెడ్ అయితే చేస్తున్నాను. సో, ఇప్పుడు థర్డ్ ఆప్షన్‌కి వెళ్ళి సింబల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్, రెక్టాంగిల్ అవి ఉంటాయి కదా! సో, నేనైతే సర్కిల్ క్లిక్ చేస్తున్నాను. సర్కిల్ టైప్‌లో ఉంటుంది కాబట్టి స్టాంప్. సో, సర్కిల్ క్లిక్ చేసిన తర్వాత మీరు దీనికి కలర్ అయితే యాడ్ చేయాలి కాబట్టి నేను బ్లాక్ అయితే యాడ్ చేస్తున్నాను. స్టాంప్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది కాబట్టి బ్లాక్ అయితే యాడ్ చేశాను. సో, మనకి ఇంకొక సర్కిల్ అయితే కావాలి. ఇదైతే సేవ్ చేసేసుకోండి ఫస్ట్. ఇది సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక సర్కిల్ కావాలి కాబట్టి మళ్ళీ సర్కిల్ అయితే యాడ్ చేయండి. సర్కిల్ యాడ్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు ఎంత సైజులో కావాలో అది మిడిల్‌లో వచ్చినట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో, నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది నేమ్స్ రాయడానికి. సో, నేను మళ్ళీ దీనికి కలర్ ఇవ్వాలి కాబట్టి దీనికి నేను ప్రెజెంట్ అయితే ఆరెంజ్ ఇచ్చి మీకు చూపిస్తాను. మనకి ఆరెంజ్ మనకి సెట్ అవ్వలేదు అంటే మన కాంబినేషన్ సెట్ అవ్వలేదు అనుకుంటే మనం చేంజ్ చేసుకుందాం తర్వాత. సో, ఓకే. ఫస్ట్ అయితే ఇది లాక్ చేసేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్ట్ అయితే కావాలి. సో, టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి శాండీస్ టెక్ వరల్డ్ కాబట్టి శాండీస్ టెక్ వరల్డ్ అనేసి నేను టైప్ చేస్తున్నాను. సో, మీది ఛానల్ అయితే ఆ ఛానల్ టైప్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీసీ అనేసి కర్వ్ అనేసి కనిపిస్తుంది కదా! సో, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు ఇది మూవ్ చేస్తుంటే ఇది కర్వ్ షేప్‌లో వస్తుందన్నమాట. అది ఓకే చేసుకోండి. మీకు ఏ సైజులో అయితే సరిపోతుందో అది మీరు ఓకే చేసుకొని ఫాంట్ అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి. నేను చేంజ్ చేశాను. ఓకే. ఇది ఇంకా నాకు కర్వ్ షేప్ సరిగ్గా రాలేదు కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. సో, మీరు కరెక్ట్‌గా మీరు కర్వ్ షేప్ వచ్చినట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే కొంచెం చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, కరెక్ట్ షేప్‌లో అయితే వచ్చేసింది. సో, నాకిప్పుడు ఇంకొక టెక్స్ట్ అనేది కావాలి. సో, సబ్స్క్రైబ్ నౌ అనేసి నేను టైప్ చేయాలనుకుంటున్నాను. సో, సబ్స్క్రైబ్ నౌ అనేసి టైప్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ నౌ అని టైప్ చేసిన తర్వాత ఓకే చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో ఫస్ట్ అయితే ఫాంట్ అయితే నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫాంట్ చేంజ్ చేసిన తర్వాత సో, ఫాంట్ చేంజ్ చేసి ఇదైతే కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది కాబట్టి నేను సబ్స్క్రైబ్ నౌని వేరే ఫాంట్‌లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, కర్వ్ అయితే మీరు చేయండి ఫుల్ కర్వ్‌లో. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే రివర్స్ అనేసి ఉంటుంది. ఆ రివర్స్ వచ్చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో, మీకు ఎంత అయితే కావాల్సి వస్తుందో. సో, ఇప్పుడు నేను చేశాను కర్వ్ షేప్‌లో. కానీ అది కరెక్ట్‌గా రాలేదు కాబట్టి ఫుల్ అయితే పెట్టుకున్నాను. సో, ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీరు సెట్ చేసుకోండి. ఓకే. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ పొజిషన్‌లో అయితే వచ్చేసింది. సబ్స్క్రైబ్ నౌ అనేది. సో, ఇప్పుడు మనకేం కావాలంటే స్టాంప్ స్టైల్‌లో ఒక స్టార్స్ అనేవి కావాలన్నమాట. అటొకటి స్టార్, ఇటొక స్టార్ ఇద్దామనుకుంటున్నాను. సో, స్టార్ అయితే నాకిప్పుడు కావాలి. సో, ఇప్పుడు టెక్స్ట్‌లోకి వెళ్ళి నేను స్టార్ అయితే సెర్చ్ చేయండి. ఇమోజీస్‌లోని మీకు స్టార్ ఎక్కడో దగ్గర మీకు కనిపిస్తుంది. సో, నాకు ప్రెజెంట్ ఇప్పుడు స్టార్ ఓకే. ఓకే చేసి అది అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇటు సైడు ఒక స్టార్, ఇటు సైడ్ ఒక స్టార్ వచ్చేటట్టు. సో, ఒక స్టార్ అయితే సెలెక్ట్ చేశాను. ఇంకొక స్టార్ అయితే కావాలి కదా! ఇంకొక స్టార్‌ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇటు సైడ్ వచ్చేలాగా మీరు సెట్ చేసుకోండి. కొంచెం కరెక్ట్ ప్లేస్‌లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి చూడడానికి అనేది అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత నేను ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో, మీరు ఏం కావాలంటే అది పెట్టండి. నా ఇమేజ్ అయితే నేను బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. సో, సర్కిల్ షేప్ పెట్టండి. మీకు గూగుల్‌లోకి వెళ్ళి రిమూవ్ బిజీ అని క్లిక్ చేస్తే మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, అది క్లిక్ చేసుకొని మీరు
రిమూవ్ అయితే చేసుకోండి. సో సర్కిల్ షేప్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు ఆ సర్కిల్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, మీకు ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్టాంప్ స్టైల్లో రావాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం బ్లర్ ఇలాగైతే రావాలి. సో బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ అది ఇవ్వాలి. సో స్ట్రోక్ అయితే ఇవ్వండి. బ్లాక్ కలర్ అయితే మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, బ్లాక్ కలర్ కొంచెం డార్క్ అయితే చేయండి. కొంచెం డార్క్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఇప్పుడు షాడో ఉంది కదా, షాడో ఓకే చేయండి. షాడో ఓకే చేసిన తర్వాత మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అయితే క్లిక్ చేయండి. ఇది కూడా నేను బ్లాక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ ఆర్ రెడ్ మీకు మీ కాంబినేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ షాడో అనేసి అయితే కనిపిస్తుంది. సో ఇన్నర్ షాడో అయితే క్లిక్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వైట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మనకి కొంచెం బ్రైట్నెస్ వస్తుందన్నమాట వైట్. ఓకే ఓకే, చూసే వాళ్ళందరూ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. షేప్లో రావాలి అంటే షాడో షేప్లో రావాలి కాబట్టి నేనైతే ఇలా ఉంచుతున్నాను అట్రాక్టివ్గా. సో ఇంకా అంతే, ఇవి నేనైతే క్లిక్ చేయట్లేదు. సో మీకు ఇంకా బ్రైట్నెస్ అది కావాలి అనుకుంటే మీరు ఇవన్నీ క్లిక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఇవేం చేయట్లేదు. సో ఓకే అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ లోగో నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లోగో అండ్ యూట్యూబ్ లోగో. సో అవి అయితే సర్కిల్ షేప్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని సర్కిల్ షేప్లో మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వచ్చేలాగా నేనైతే చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ప్లేస్ అయితే చాలలేదు కాబట్టి రెండు ఒక సైడ్ చేసి చూస్తున్నాను. ఓకే ఓకే, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ది వచ్చేసి చూద్దాం అనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్ కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ ఎక్కడుందో చూసుకొని ఇన్స్టాగ్రామ్ అయితే ఐడి లోగో మీరు క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఇది కూడా సేమ్ సర్కిల్ షేప్లో అయితే మీరు తీసుకోండి. సర్కిల్ షేప్ తీసుకున్న తర్వాత ఓకే చేసుకొని ఇది అడ్జస్ట్ అయితే చేసుకోండి సైజు. ఓకే, ఇవి రెండు ఒకే దగ్గర పెట్టాను. సో క్లమ్జీగా అనిపిస్తుంది నాకు అయితే. ఇది క్లమ్జీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇటు సైడ్ ఒకటి, నా లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రావాలనుకుంటున్నాను. సో నా ఇది లెఫ్ట్ సైడ్ రావాలంటే షేప్ చాలదు కాబట్టి నా ఫోటోనైతే కొంచెం క్రాస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉందని క్రాస్ అయితే చేస్తున్నాను. సో క్రాస్ చేసిన తర్వాత ఓకే, ఇది కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. క్రాస్గా కూడా కిందని బార్డర్కి మీ సర్కిల్ షేప్ లింక్ అవ్వాలన్నమాట. కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మీరు చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు చూసారు కదా యూట్యూబ్ లోగో ఇటు సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఏమో ఇన్స్టాగ్రామ్ లోగో వచ్చింది. సో ప్రజెంట్ అయితే నేను చేయాలనుకుంది అయిపోయింది, కానీ లోగోకి మ్యాచ్ అయితే అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే. సో ఆరెంజ్ అయితే పెట్టాను కదా, ఆరెంజ్ మనకి మ్యాచ్ అవ్వలేదు యూట్యూబ్ లోగోకి. సో అందులో అయితే మిక్స్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ అయితే మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ మీరు అన్నిటికి లాక్ అయితే చేసేసుకోండి. లాక్ చేసేసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కలర్ అని ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆన్ చేసుకొని ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేద్దాం. సో గ్రీన్ అయితే సెలెక్ట్ చేశాను. సో మీకు ఆ గ్రీన్ ప్లేస్లో మీకు ఏదైనా ఫోటో కావాలనుకున్నా సరే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో సేవ్ అయితే చేసుకోండి. వెరీ హైలో పెట్టుకోండి. వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేయండి.